ఈరోజు ఒక జనరల్ టాపిక్. సో ప్రేమ, పెళ్ళి, విడాకులు. సో లవ్, మ్యారేజ్ అండ్ డివోర్స్, దీని గురించి చూద్దాం. ఎందుకంటే యూజువల్గా అంటే ఆస్ట్రాలజీ మీద కొంచెము గ్రిప్పు తెలిసిన వాళ్ళకి ప్రేమ వేరు, పెళ్ళి వేరు అనే సంగతి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రేమించడము, ఇష్టపడ్డము అండ్ ఆ ప్రేమలో ముందుకెళ్ళడము అనేది పంచమ స్థానాన్ని బట్టి ఉంటుంది కదా. పంచమ స్థానము, పంచమంలో ఉన్న గ్రహాలు, పంచమాధిపతి ప్లేస్మెంటు, 5th లార్డ్ ప్లేస్మెంటు. దీన్ని బట్టి ఎందుకంటే 5-6 సంవత్సరాలు ప్రేమించుకున్న వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటే కంపాటబిలిటీ ఉందా అని అడుగుతారు. కంపాటబిలిటీ లేదండి, ఇది మ్యారేజ్ తర్వాత వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుకు వెళ్ళొద్దని చెప్తాం. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అరే 5-6 ఏళ్ళ నుంచి వీళ్ళు ప్రేమించుకుంటున్నారు కదా, అప్పుడు రాని గొడవలు, అంటే ప్రేమించుకున్నప్పుడు రాని గొడవలు పెళ్లి తర్వాత ఎందుకు వస్తాయి, బికాజ్ ఇంత అండర్స్టాండింగ్ ఉంది కదా వీళ్ళకి అని అడుగుతారు. ఇది ఎందుకంటే నేను యూజువల్గా చాలా మేము ఇష్టపడిపోయామండి అనే వస్తారు. వచ్చినప్పుడు కంపాటబిలిటీ తీసుకుంటారు. చెప్తాను నేను, మీరు ప్రేమించుకున్నది బాగుంది కానీ పెళ్ళికి సంబంధించిన స్థానాలు కంపాటబిలిటీ బాగాలేదు. అంటే మీరు ఇష్టపడ్డారు బికాజ్ ఆఫ్ పంచమ స్థానానికి సంబంధించిన కాంబినేషన్స్ బాగున్నాయి ఇద్దరికిను, కాబట్టి ఇష్టపడ్డారు. ఓకే, అది జరుగుతుంది. ఎందుకు? బికాజ్ ప్రేమ అనగానే 5th హౌస్, పంచమ స్థానము, శుక్రుడు, పంచమాధిపతి ఇలాంటి యాక్టివ్గా ఉంటాయి. అప్పుడు ఆ లవ్ అనేది మంచిగానే నడుస్తుంది. కానీ పెళ్ళి అనగానే 7వ స్థానం యాక్టివ్ అయిపోతుంది కదా. సో సప్తమాధిపతి, సప్తమంలో ఉన్న గ్రహాలు, అట్లానే పెళ్ళికి సంబంధించిన కంపాటబిలిటీ, అంటే ప్రేమించుకోవడానికి ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డము అనేది న్యాచురల్గా జరిగేది. కానీ పెళ్ళి తర్వాత వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఒక రూఫ్ కింద ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వగలరా అని అంటే దానికి మనం ఏం చేయాలి? 7వ స్థానము, అలానే వీళ్ళ చంద్రుడు వాళ్ళ చంద్రుడు కలిసి, ఎందుకు నక్షత్రాలు కలిసా ఇవి కలిసా ఎందుకు చూడాలి అవన్నీ? ఎందుకనంటే ప్రేమించుకున్నప్పుడు 5th హౌస్ ఒకటే యాక్టివ్ ఉంటుంది. బట్ పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళి అనేటప్పటికీ రాశి మిత్రత్వం, గ్రహమిత్రత్వం ఎందుకు? ప్రేమించుకున్నప్పుడు ఏంటి, ఫోన్లో మాట్లాడుకుంటారు, బయట కలుస్తారు, బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళ లైఫ్ స్టైల్ పూర్తిగా తెలియవు. సో కంపాటబిలిటీ చూసినప్పుడు మాకు అర్థమవుతుంది వీళ్ళిద్దరికీ ప్రేమ అనేది బాగానే ఉంది కానీ కంపాటబిలిటీలో ఇష్యూస్ ఉన్నాయి, వీళ్ళకి పెళ్ళి అవడము కష్టము, అయినా కలిసి ఉండడం కష్టం అని. అప్పుడు ఏమవుతుందంటే 7వ స్థానం అనేది యాక్టివ్ అయిపోతుంది మ్యారేజ్ తోటి. సో అందువల్ల ఏంటి, ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నా ఒక్కొక్కసారి కంపాటబిలిటీ లేకపోయినా, సప్తమాధిపతి సప్తమ భావము బాగాలేకపోయినా పెళ్ళి అవుతూనే గొడవలు మొదలవుతాయి. మేము లవ్ చేసుకున్నప్పుడు బాగున్నామండి, ఎందుకంటే ఈరోజు నాకు అదేనమాట. సో ముందు ఇష్టపడ్డారు. సో నా దగ్గరికి కంపాటబిలిటీకి వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇది అవ్వదు, మ్యారేజ్ అయిన తర్వాత అబ్బాయి మిమ్మల్ని ఫిజికల్గా ఎప్పుడు కొట్టడం, హింసించడం, డామినేట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు, మీరు దానికి వెళ్ళొద్దు అను. ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, అసలు ఇప్పటివరకు ఆ అబ్బాయిలో నేను ఆ బిహేవియర్ చూడలేదు, నేనంటే చాలా ఇష్టపడుతున్నాడు, చేసుకుంటానండి. నేను చెప్పాను, మీ డెసిషన్ మీది, ఇక్కడ ఇలానే ఉంది, ఇది కలిసి ఉండే జాతకం కాదు కాబట్టి. ఎందుకంటే లగ్నంలో శని, సప్తమంలో కుజుడు, కేతు నక్షత్రం మీద, అది ఎంత కంపాటబిలిటీ ఉంటుంది చెప్పండి. దట్ లీడ్స్ టు లీగల్ ఇష్యూస్, ఫిజికల్ అబ్యూస్ అనేది అర్థం అవుతుంది కదా. చెప్పినప్పుడు నో కాదు అని, తర్వాత ఇంకా 1 ఇయర్ కూడా అవ్వకుండానే, మేడం ఇవే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మరి పెళ్ళికి చెప్పిన రెమెడీ, పెళ్ళే అసలు వద్దంటే మళ్ళీ చేసుకుని, ఎందుకు యూజువల్లీ కంపాటబిలిటీలో కూడా నన్ను అడుగుతూ ఉంటారు అనమాట, మేడం ప్రేమించుకున్నప్పుడు రాని ప్రాబ్లమ్స్ పెళ్లి తర్వాత ఎందుకు వస్తాయి? ఎందుకంటే ప్రేమ అనేది పంచమ స్థానం నుంచి చూస్తాము, పెళ్ళి అనేది సప్తమం నుంచి చూస్తాము, కాబట్టి పెళ్ళి అనేది 7 and 8 హౌసెస్ ప్రామిస్ చేయాలి మంచిగా, అప్పుడు మాత్రమే అవుతుంది. కాబట్టి ప్రేమించడం పంచమము, అట్లానే పెళ్ళి సప్తమము, కలిసి ఉండడం అష్టమము. ఇట్లాంటి వాటిల్లో ఇష్యూస్ వస్తే ఏమవుతుంది, ప్రేమించడం జరిగిపోతుంది, మనం వద్దన్నా చేసుకుంటారు, బట్ ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు డివోర్స్. సో అందుకనే మ్యారేజ్లో ఎంత ప్రేమించుకున్నా నేను, ఎందుకంటే లైఫ్ అనేది కంటిన్యూగా ఉండేది. సో ఓసారి పెళ్లి చేసుకుని చూడండి, నేను ఎవరిని చెప్పం కదా మనము, సో అటువంటి సలహాలు ఇవ్వము. సో ఆస్ట్రాలజీ అనేది ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఫ్యూచర్లో వీళ్ళిద్దరు ఎలా ఉండగలుగుతారు, ఎందుకనంటే ఇద్దరికి కలవలేదు అని అంటే ఏదో ఒక విధంగా కొంతవరకు కాంప్రమైజ్ అవడం అనేది మంచిది. అలా కాకుండా మ్యారేజ్ చేసుకుని 1 ఇయర్ కూడా లేక డివోర్స్లకి వెళ్ళి సెకండ్ మ్యారేజ్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకుని ఇవన్నీ కూడా. కాబట్టి
ప్రేమ వేరు, పంచమం వేరు, సప్తమం వేరు, అష్టమం వేరు, లీగల్ ఇష్యూస్ ఉన్న కాంబినేషన్స్ వేరు. సో కాబట్టి ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కంపాటబిలిటీ బాగుండాలి, రెమెడీస్ చేసుకోవాలి. అండ్ తర్వాత కూడా మధ్య మధ్యలో అవసరమైతే కొన్ని పరిహారాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి ప్రేమించిన, పెళ్లి చేసుకున్న పూర్తిగా కలిసి ఉంటాం. ఎందుకంటే ప్రేమ అనేది అదేమీ ఇది కాదు. అంటే లైక్ అదేమి ఇట్ నెవర్ ప్రామిస్ లైక్ ఏ ప్రాస్పెరిటీ ఆఫ్ మ్యారేజ్ని. ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రేమించుకున్నది మాత్రాన అది మ్యారేజ్కి టెస్టిమోనీనో ఇంకోటో కాదు. అంటే దాన్ని బట్టి వీళ్ళు కంటిన్యూగా కలిసి ఉంటారని చెప్పలేము. ఎందుకంటే హారోస్కోప్ కంపాటబిలిటీ అనేది అందుకే అంత ఇంపార్టెంట్. బికాస్ లైఫ్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ కదా. సో మ్యారేజ్ అనేది దానిని కంటిన్యూ చేసేలా ఉండాలి, కానీ మళ్ళీ డిస్టర్బ్ చేసేలా ఉండకూడదు. సో కాబట్టి మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే కంపాటబిలిటీ మంచిగా చూసుకుని, ప్రాబ్లం లేకుండా రెమెడీస్ చేసుకుని, అండ్ దీని ద్వారా అంటే ఆస్ట్రాలజీ ద్వారా కొంతవరకు అందరికీ మంచి జరగాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే గైస్, సో కంపాటబిలిటీ రిలేటెడ్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ముందుకెళ్ళే ముందే అంటే ఒక ఫ్యూచరిస్టిక్, సో ఒక ముందుకు లైఫ్లోకి వెళ్ళక ముందే కొంచెము ఇటువంటి వ్యవహారాలన్నీ చూసుకుని కంపాటబిలిటీస్ అవి దెన్ మీ ఫీలింగ్స్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే మంచిది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. బై.